రోడ్ల మీద శానిటైజర్ ఈ విధంగా వాహనాలు భారీ వాహనాలతో శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. ఎక్కువ భక్తులు వస్తున్నారు కాబట్టి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి రోడ్లు శానిటైజ్ చేస్తున్నారు. జై శ్రీరామ్. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వచ్చిన భక్తుల్ని ఆనందింపజేయడం కోసం రకరకాల కళలను ప్రదర్శిస్తున్నారు. భక్తులు చూడండి, అనేక సంఖ్యలో తండోపతండాలుగా వస్తున్నారు. 30 కిలోమీటర్ల దూరంలో రహదారులు బంద్ చేయించి ఎక్కడికక్కడ దిగ్బంధం చేసినప్పటికీ కూడా భక్తులు రాముడి యొక్క ప్రతిష్ట కోసం రాముడి పాదుకలు వెళ్తున్నాయి ఆలయంలోకి. చూస్తుండండి, భక్తులు చూడండి, అనేక మంది భక్తులు వీధి ప్రధాన రహదారులలో ఎక్కువ మంది కళాకారులు వారి యొక్క కళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు, భక్తులకు ఆనందింపజేస్తున్నారు. ఇక్కడ అయోధ్య నగరంలో అతిపెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. 30 కిలోమీటర్ల దూరంలో రహదారులు దిగ్బంధం చేసినప్పటికీ భక్తులు అనేక సంఖ్యలో వస్తున్నారు. రకరకాలుగా భక్తులు వారి యొక్క అయోధ్యలో బాలరాముడి నిర్మాణం జరిగినట్లయితే నడిచి వస్తామని పాదయాత్రతోటి, కొంతమంది పడుకోని యాత్ర చేస్తున్నారు, కొంతమంది సైకిల్ యాత్రతోటి వస్తున్నారు. రకరకాలుగా వచ్చి అయోధ్య రాముని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి అయోధ్య నగరం మొత్తం ప్రజలతో నిండిపోయింది, రామ భక్తులతో నిండిపోయింది, జై శ్రీరామ్ అనే నినాదాలతో నిండిపోయింది. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాం రకరకాల ప్రదర్శనలు జరుగుతుంది. రామ భక్తుడు ఏం బండిది? పల్సర్ బండికి రథాన్ని తయారు చేశాడు. ఏకంగా రాముడిని ఛత్రపతి శివాజీని ముందు గుర్తు పెట్టుకొని రాముడిని వెనుక పెట్టి మహారాష్ట్ర పూణే. ఇతను మహారాష్ట్ర పూణే నుంచి వస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్? मिलन हो जाएगा, भेंट हो जाएगा, दूसरे रूप से अपने को पता भी नहीं चलेगा। और दूसरी बात ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చాడు. ఈ మట్టి ఇక్కడ సమర్పిస్తాడు. అలాగే రకరకాల నదుల నుంచి జలం తీసుకొచ్చాడు. జలాన్ని ఇక్కడ సమర్పిస్తున్నారు. 1800 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇప్పుడు 8 రోజుల ప్రయాణం ఇతనిది. చూడండి, ముందు ఛత్రపతిని నిలబెట్టుకున్నాడు ధర్మం కోసం. హిందూ ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి రాముడిని ఒక రథంగా తయారు చేసుకొని ప్రయాణం సాగిస్తాడు. నేటికి అయోధ్య చేరుకున్నాడు. హిందూ బంధువులకు అందరికీ ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. 700 కిలోమీటర్ల ఢిల్లీ నుంచి సైకిల్ మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠించబడుతున్నాడు కాబట్టి ఆనందంతో కిత్తా చేసేవారు. 7 రోజులు 7వ రోజుకి ఇక్కడికి చేరుకున్నాడు. రాముడి యొక్క ప్రతిష్టని కల్లారా చూడాలని, దేశం కోసం ధర్మం కోసం రాముడు నేర్పిన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయాలని ఇతని వినూత్నమైన పద్ధతిలో రాముడిని, యోగిజీని, మోదీజీ యొక్క ఫోటోలు పెట్టుకొని సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఈ చలికాలంలో ఇంత చలికి ఇతను సైకిల్ యాత్ర చేస్తున్నాడంటే ఇతని మనసు ఎంత గొప్పదో చూడండి, ఇతని సంకల్ప బలం ఎంత గొప్పదో చూడండి. ఇతను ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి ధర్మవీరులు ఉండబట్టే మనం ఈ మాత్రం క్షేమంగా ఉన్నాం. ఇక్కడ కరసేవకులు ప్రాణత్యాగం చేశారు. మనోళ్ళు కరసేవకులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా, వారు ఏ విధంగా ధర్మానికి కాపాడాలో అటువంటి విధానాలు ఎంచుకొని ధర్మ కార్యం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఆ రాముడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.